ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా అక్టోబర్ నెలకి సంబంధించిన టికెట్స్. స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్లో అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ 2 రోజులలో ఎంతమంది భక్తులైతే లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని జూలై 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లక్కిడిప్లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి జూలై 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం ఇస్తారు. ఈ 2 రోజుల లోపు మీ ఫొటోస్ ని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ 4 రకాల ఆర్జిత సేవలు కూడా ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టే వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటారు. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవలు స్వామి వారి మూల మూర్తికి నిర్వహించరు, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామి వారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు. సేవల ద్వారా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూలై 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి మీరు నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదు. ఆ తేదీలో సేవ టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆ సేవని టీవీలో చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీలో ఏ టైం స్లాట్ కి అయితే ఆ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారు ఆ తేదీ ఆ టైం స్లాట్ ప్రకారం తిరుమలలోని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనంకు అనుమతించడం జరుగుతుంది. అయితే మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవా టికెట్ కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 ఇయర్ లో ఏ నెలలో ఏ తేదీకైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీరు దర్శనం టికెట్స్ బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ తిరుమల అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 750 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు. కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 1 to 2 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించిన ఈ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూలై 23వ తేదీ ఉదయం 10 గంటల కల్లా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి.
ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేస్తే ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 500 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి తిరుపతి బాలాజీ.ap.gov.in అని టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ బుక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ వయసు 65 అండ్ అబో అంటే 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారందరూ ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకునేవారు కనైతే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునేవారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేట్ ని కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అయితే ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 1000 టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 3 to 4 minutes లోనే మంత్ మొత్తానికి టికెట్స్ బుక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో అక్టోబర్ నెలకి సంబంధించి టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా జూలై 23వ తేదీ మధ్యాహ్నం 2:58 కల్లా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 1 నుంచి 6 మెంబర్స్ వరకు అంటే 6 మంది వరకు ఈ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 years పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అబౌ 12 years అంటే 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్, తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్లు అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం 2 members కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకుంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్లు అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. కానీ తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్, తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మాత్రం దర్శనం టికెట్ మ్యాండటరీ కాదు. ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోని భక్తులు కూడా ఈ 2 లొకేషన్స్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇవి అక్టోబర్ నెలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి. అయితే అక్టోబర్ నెలకి సంబంధించిన ఈ దర్శనం టికెట్స్, సేవా టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సో బ్రహ్మోత్సవాలు నిర్వహించే ఈ తేదీలకు ఆర్జిత సేవలు కావచ్చు, అంగప్రక్షణం సేవా టికెట్స్ కావచ్చు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ కావచ్చు, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ కావచ్చు, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కావచ్చు, ఇలా ఈ దర్శనాలన్నీ కూడా బ్రహ్మోత్సవాల తేదీలకు టీటీడీ వారు రద్దు చేస్తారు. బ్రహ్మోత్సవాల తేదీలకు కేవలం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారండి. దీనిని గమనించుకోగలరు. ఇక అక్టోబర్ నెలలో ఈ బ్రహ్మోత్సవాల తేదీలకు అంటే అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తిరుమల అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేయరు. ఎవరైతే ఆ బ్రహ్మోత్సవాల తేదీలలో
అక్టోబర్ నెలలో తిరుమలలో అకామిడేషన్ పొందాలి అనుకుంటారు ఆ భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ వద్ద మాత్రమే ఆఫ్లైన్ లో మీ ఆధార్ కార్డుతో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. కానీ బ్రహ్మోత్సవాల తేదీలకి తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. మీరు తిరుపతి అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆగస్టు నెలకి సంబంధించిన టికెట్స్. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు జూలై 24వ తేదీ ఉదయం 10 గంటల కల్లా లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానాల స్థానిక ఆలయాలలో ఆర్జిత సేవా టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, అప్పలాయగుట్ట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీనివాస మంగాపురం, ఇలా ఈ లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూలై 25వ తేదీ ఉదయం 10 గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూలై 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఈ హోమం టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 200 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. సో ఆగస్టు నెలకి సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్. కాబట్టి ఆగస్టు నెలకి సంబంధించి హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూలై 25వ తేదీ ఉదయం 10 గంటల కల్లా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ సెప్టెంబర్ నెలకి సంబంధించిన టికెట్స్. తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూలై 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి. తిరుపతి తిరుమల కాకుండా ఇతర ప్రదేశాలలో ఉన్న టీటీడీ ఆలయాలలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 25వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇవండి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అనేవి టీటీ దేవస్థానం.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మాత్రం ఇంకా కూడా టీటీడీ నుంచి అప్డేట్స్ రాలేదండి. కానీ news.tirumala.org అనే వెబ్సైట్ లో అఫీషియల్ గా టీటీడీ వారు ఒక ప్రెస్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్ ని కూడా మొన్న అనగా జూలై 12వ తేదీన టీటీడీ నుంచి రావడం జరిగింది. ప్రస్తుతం జూలై 9వ తేదీ నుంచి నేను తిరుమల పాదయాత్రలో ఉన్నాను కాబట్టి మొన్న అప్డేట్ వచ్చినప్పటికీ నేను వీడియో అనేది చేయలేకపోయానండి. నిన్నటితో అంటే జూలై 13వ తేదీ రాత్రి 11:30 సమయంలో స్వామివారి దర్శనం అనేది నాకు కంప్లీట్ అవ్వడం జరిగింది. అంటే జూలై 9వ తేదీన ప్రారంభించిన మా పాదయాత్ర అనేది జూలై 13వ తేదీ రాత్రి 11:30 సమయంకి స్వామివారి దర్శనంతో పాదయాత్ర అనేది పూర్తయింది. ప్రస్తుతం నేను తిరుమలలో రూమ్ లో ఉన్నానండి. అంటే రూమ్ తీసుకున్నాం కదా దర్శనంకి వచ్చినప్పుడు రూమ్ లో ఉన్నాను. 2 రోజులు లేట్ గా ఈ వీడియో అనేది పబ్లిష్ చేస్తూ ఉన్నానండి. భక్తులందరూ కూడా దీనిని గమనించుకోగలరు. నేను ఇంటి దగ్గర వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు వీడియోస్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ప్రస్తుతం ఈ అప్డేట్ అనేది నేను పాదయాత్రలో ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి 2 రోజులు లేట్ గా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇదండి మొత్తం మీద ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోస్ ను కూడా చూడగలరు. ప్రస్తుతానికి ఈ అప్డేట్ అనేది అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో రాలేదండి. news.tirumala.org వెబ్సైట్ లో మాత్రమే వచ్చింది.
సో అప్డేట్ వచ్చింది కాబట్టి భక్తులందరికీ కూడా ఒకసారి తెలియజేయడం కోసం ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.